అప్పుడు సరే గవిరిల్లారా మాకు ఆవులకి మేత చెప్పినారు కాబట్టి మీకు కొంత దయ్యం ఇస్తున్నాడు, మాకొద్దు పర్మిషన్ అంటే అయితే కొన్ని ఆవులు ఇస్తాను, ఆవులు మాకెందుకయ్యా మేము వ్యాపారం చేస్తున్నాం అయితే కొంచెం తీసుకుని ఆ కొంగులు కట్టి బ్రహ్మదేవుడి పైన వేసాడు. అంత ద్రవ్యం వాళ్ళకి ఎందుకు ఇవన్నీ. ఇక తమ్ముడు ఎరైన కూర్చొని కారణం కాదు, తమ్ముడు వాళ్ళు దారి చూపిస్తున్నాడు. ఈ గౌరీలు ఏమన్నారు, ఈ దారిలో రోజు వస్తున్నాం లేవా మేము పోతా ఉంటాము, మాకు వచ్చినామని ఆడతిరిగి ఏడు తిరిగి ఆ మందలోనే మాయమైపోయినారు. కాటమరాజు అయ్యా ఘోరంగా కాటమరాజు వీళ్ళు గౌరీలు కాదు, గగన దేవతలే వచ్చారు. మన కొడుకు వచ్చారు దేవతలు. బ్రహ్మదేవ, విష్ణు ఈశ్వర మీరు కనుక్కోలేకపోయినా తండ్రి, మిమ్మల్ని ఎన్నో మాట్లాడి ఉంటానేమో, నన్ను క్షమించండి తండ్రి అని క్యాకెత్తి ఏడిచి ఇక్కడ ఉండటం మనకు హితం కాదు, ఇంకెక్కడ పశువులు ఉంచకూడదు, మరల తీసుకొని పోదాం పదండి అని ఈ ఆవరణను మరల తీసుకొని పోదలుచుకొని పర్వతాల మల్లెప్ప దేవస్థానం కాడికి పోయి మల్లికార్జున స్వామికి పాలు పలహారం పంచిపెట్టి ఆయనకు నమస్కరించి, స్వామి పరమేశ్వర నీకు తెలియంది ఏమీ లేదు, ఇదంతా నువ్వు చేసేది కాబట్టి నా ఆవులకి మేత నీళ్ళు లేవు, పోయి వచ్చిన రోజు పుండరకాక్షునికి చెప్పుతా కళ్యాణ సర్వశానలోను ఆ గుప్పెట్టి మందలు ఊపెట్టి తీసుకోలేదు. ఎంత పడి తరుగుతున్న ఆవులను ఎత్తుపడ్డ గోవులు ఆశ్రయం లేకుండా తోలు మూకలతో దండికోలతో ఎత్తించుకున్న ఆవులను తోలుకొని పోతుంటే పోయేవారి బిడ్డలకు పొద్దులు పెరిగారు, మరిపంత గద్దలు మారికి లేచ, అడవుల కవితల భాష, ఎక్కడెక్కడ ముఖాలన్నీ మారికి లేస్తున్నాయి. ఈ ఆవులు ఎద్దు చచ్చిపోతే ఆ మాంసాలు తిని ఈ విధంగా ఉండగా దించి గుడాలు దించుకొని మనల్ని దించుకొని వస్తున్నారు. వస్తుండే నేరుగా వచ్చి సకిలమ్మ ఏటి కాడికి వచ్చినాడు. సకిలమ్మ ఆడుంది మన తోళ్ళలో పుస్తకంలో రాయబడి ఉంది. సకిలమ్మ ఏటి కాడికి వచ్చి ఆ రాత్రి నిద్రించాడు. అక్కడ 600 ఆవులు చచ్చిపోయినాయి. ఆవులకు సమాజం ఇచ్చి అఘోరంగా దుఃఖించి కాటమరాజు అక్కడి నుంచి అడవి మార్గం పట్టుకొని ఏనుతలకు వచ్చాడు. ఏనుతలకు వచ్చి అంటే బేస్తాల కాటం అక్కడికి వచ్చి 14 తనడు